ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఈవెంట్కి రావడం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంకి రావడం? వరల్డ్ ఫిషర్స్ మ్యాన్ డే సందర్భంగా నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి బహుశా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం కాలే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తారంటే మా ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే ఫిషర్మ్యాన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా కష్టపడతారు. సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఎంతో కష్టంతో ఫిషింగ్ చేస్తుంటారు, వాళ్ళు ఎంతో కష్టంతో ఫిష్ ఫార్మింగ్ చేస్తుంటారు. కనుక వాళ్ళని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున కూడా ఇలా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. నేను మొత్తం యావత్ భారతదేశంలో కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అందరూ మత్స్యకారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాకనే ఇది చేస్తున్నారు, ముందు చేయలేదు అసలు? నేను అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఇంత పెద్ద ఎత్తున ఎవరు చేయలేరు. ఫస్ట్ టైం మా ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్ నడి ఒడ్డున ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం గంగపుత్ర కమ్యూనిటీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ చైర్మన్ మిట్టు సాయి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండే ఆయన కూడా చైర్మన్గా పనిచేస్తున్నాడు. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పనికి రికగ్నైజ్ చేసి చైర్మన్గా కూడా ఆయనకు అపాయింట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం చేస్తున్న సాయికి కావచ్చు, వాళ్ళ మొత్తం సభ్యులకు కావచ్చు ఉదయపూర్ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రొయ్యలు ఇవి పెద్ద రొయ్యలు, పెద్దవి రొయ్య పొట్టు, ఇది గట్టి రొయ్యలు, ఉప్పు చేప, పర్కల్, చందమామల్, బొమ్మడి చేపలు, ఈ నత్తినీళ్ళు, ఈ బొమ్మడి చేపలు, ఈ చీలికలు అంటారు, సవడాలు అంటారు, ఈ ముక్కు చేపలు, ఈ కిస్తీ,